హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. 40 సైజ్ బ్లౌజ్. ఇది చిన్న సైజ్ అండి బ్లౌజ్. ఇది పెద్ద సైజ్ ఏం కాదు, చాలా వీధిగా వస్తుంది సైజ్ కుట్టడానికి మనకి. ఓకేనా, అయితే లైనింగ్స్ అన్ని అటాచ్ చేస్తానండి. లైనింగ్ బ్లౌజ్ అయినా కానీ నేను లైనింగ్స్ అన్ని అటాచ్ చేస్తాను, లేకపోతే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, దానికైతే డాట్స్ అయితే వేస్తున్నాను. మన షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసి పట్టుకుని డాట్స్ అయితే వేయాలండి. ఓకేనా, ప్రతి వీడియోలో చెప్తాను కదండి, మనకి షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసి డాట్స్ వేయాలండి. మనం ఎటువంటి కొలతలేం కొలవాల్సిన అవసరం లేదండి. షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసి డాట్ వేస్తే సరిపోతుంది. 4 అనేది మీకు పొడవు అనేది ఎన్ని ఇంచులైనా పెట్టుకోవచ్చు, అంటే మీ ఆది బ్లౌజ్ చూసి పెట్టుకోవచ్చు, లేకపోతే 3.5 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి 3.5 ఇంచెస్ వరకు సరిపోతుందండి పొడవు, అంతకంటే ఎక్కువ అయితే వేయలేదు నేను. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా రెండో వైపు డాట్ కూడా వేసేద్దాం. ఓకేనా, ఒకవైపు వేసిన డాట్ దగ్గర నుంచి మార్క్ చేసేసుకుంటే మనకి రెండో వైపు డాట్ కూడా సేమ్ వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కనీసం లైక్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి, కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున. ఓకేనా, మీ పేరు అయితే నాకు తెలియదు కానండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, బ్యాక్ బెల్ట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనం బ్లౌజ్ తిప్పేసి బెల్ట్ పైన కుట్టు అయితే వేయాలండి. స్టిఫ్గా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూడడానికి. ఓకేనా, చూసారు కదండి, ఇప్పుడు ఎక్స్ట్రా దారము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, బ్యాక్ బెల్ట్ వేసిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్కి లైనింగ్స్ అయితే అతికేసాను నేను. చిన్న జాయింట్ వచ్చిందని చెప్పాను కదా డాట్ దగ్గర, అది కూడా వేసేసానండి. చిన్నదే కాబట్టి మీకు చూపించలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అయితే వేసేద్దామండి. షోల్డర్కి మధ్యలో మనం క్లాత్ ఫోల్డ్ చేసి పట్టుకోవాలండి. ఈ విధంగా షోల్డర్కి మధ్యలో మన క్లాత్ అనేది ఫోల్డ్ చేసి పట్టుకుంటే మనకి డాట్స్ వేయడం ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, అదేవిధంగా రెండో మెయిన్ డాట్కి అయితే డబుల్ స్టిచ్ అయితే వేస్తానండి, స్టిఫ్గా ఉంటుందని. ఇంకా ఉన్న వాటికైతే వెయ్యను, సింగిల్గానే వేస్తాను, కానీ చివరినైతే రఫ్ చేస్తానండి. ఓకేనా, మనకి మెడపట్టి వైపున 1/2 ఇంచ్ ఎక్కువ వదిలేసి మనం డాట్ వేయాలండి. ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు కానీ ఉక్సులు పట్టి డాట్ కానీ, మెడ వైపు అయితే 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచేసి పై వైపున డాట్ వేసేయాలి. ఓకేనా, అదేవిధంగా మనం ఆమ్ రౌండ్ దగ్గర డాట్ వేద్దామండి. మనకి మెయిన్ డాట్ వేస్తాం కదండి, దానికి ఆపోజిట్గా క్లాత్ ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. అప్పుడు మనకి ఎక్కడ వేరే అర్థమైపోతుంది. ఓకేనా, మనకి మెయిన్ డాట్కి ఆపోజిట్లో వేయాలండి ఆమ్ రౌండ్ డాట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒకవైపు అయితే డాట్స్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా రెండో వైపు ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా షోల్డర్కి మధ్యలో క్లాత్ ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేస్తే మీకు కనుక బాగా వస్తుంది డాట్స్ వేయడం. ఓకేనా, అదేవిధంగా రెండవ స్టిచ్ వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మెయిన్ డాట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర డాట్ అయితే వేస్తాను. మనకి మెడ దగ్గర 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచాలండి, మెడ పట్టి వేస్తాం కదా, దానికోసమని 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచేసి మనం కుట్టు అయితే వేసుకోవాలి. చివరిని కూడా రఫ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా ఆమ్ రౌండ్ డాట్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, దీనికి ఆపోజిట్గా ఫోల్డ్ చేయాలి, అంటే మనం వేసిన మెయిన్ డాట్కి మనం ఫోల్డ్ చేసేసి ఆపోజిట్లో వేయాలన్నమాట, దానికి ఎదురుగానే రావాలి ఆమ్ రౌండ్ డాట్. ఓకేనా, చూసారు కదండి, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే కొంచెం క్రాస్ అనిపించింది, అదే కట్ చేస్తాను. దీంట్లో పెద్ద మిస్టేక్ ఏం లేదండి. అయితే షేప్ బెల్ట్ అయితే కుట్టేద్దాము. ఓకేనా, ముందైతే మనకి మెయిన్ క్లాత్ అయితే పెట్టేసి దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసి కుట్టు వేసేయాలండి. మనకి సమానంగా పెట్టుకుని క్లాత్ ఫోల్డ్ చేసేసి కింద వైపున మెయిన్ క్లాత్ పెట్టి పై వైపున లైనింగ్ పీస్ అయితే పెట్టేసేయాలి. ఇది 4 మడతలు అయితే వచ్చిందండి, 4 ఫోల్డింగ్స్ అయితే వచ్చింది. లైనింగ్ కూడా ఎక్కువ ఉంది, బ్లౌజ్ పీస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి నాకు 4 లేయర్స్ అయితే వచ్చింది. అదేవిధంగా రెండో వైపు షేప్ బెల్ట్ కూడా సేమ్ దానిలాగానే పెట్టేసి మనం స్టిచ్ చేసేయాలండి. మనం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం కట్ చేసుకోవాలి నీట్గా. ఓకేనా, చూసారు కదండి, షేప్ బెల్ట్ కూడా సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసేయాలి. ఓకేనా, మన క్లాత్ కూడా సమానంగా ఫోల్డ్ చేయాలి. లైనింగ్ పీస్ కొంచెం ఒకవైపు ఎక్కువ తక్కువ ఉంటుంది, అది కూడా చూసుకుని ఫోల్డ్ చేసేయాలి. సింపుల్ అండి షేప్ బెల్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ట్రా దారం అయితే కట్ చేసి ఇప్పుడు బయట వైపు తీసేసేయాలి అనమాట.
లైనింగ్స్ అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి లైనింగ్స్ 2 లోపలికి వెళ్ళిపోతాయి. 2 వైపులో కూడా ఒరిజినల్ క్లాతే ఉంటుంది. అలా అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా పైన స్టాప్ ఒక స్టిచ్ వేసేయాలి, అంతే సరిపోతుంది. లైనింగ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతే 2 వైపులో ఒరిజినల్ పీస్ కనిపించేలాగా మనం ఫోల్డ్ చేసేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉంటుంది కదండి మెయిన్ క్లాత్ అనేది, అది కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం లైనింగ్ పీస్కి కొలిచేసాం కాబట్టి ఇప్పుడు ఏం కొలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానిపైన ఎక్స్ట్రా ఒరిజినల్ పీస్ ఉంటుంది, అది కట్ చేసుకోవాలి అంతే, ఇంకేం కాదు. అదేవిధంగా ఇప్పుడు కట్ చేసిన పీస్ మనం రెండో షేబెల్ పెన్ పెట్టి సేమ్ అదేవిధంగా దాని ప్రకారమే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి 2 ఈక్వల్గా ఉంటాయండి ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేసేస్తున్నానండి. ఒక షేప్ బెల్ట్ అనేది ఇది రైట్ సైడ్ అనమాట. ఇప్పుడైతే మెయిన్ డాట్ ఉంటుంది కదండి, అది మనకు ఆపోజిట్కి ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేయాలండి. మనకి రైట్ సైడ్ కాబట్టి ముందు బ్లౌజ్ పీస్ వస్తుంది, దానిపైన షేప్ బెల్ట్ వస్తుంది. ఓకేనా, అదేవిధంగా కుట్టు వేసిన తర్వాత రెండో స్టిచ్ అయితే వేయాలండి. ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. సింగిల్ స్టిచ్ వేయడం మాత్రం మానేసుకోండి ఎవరైనా వేస్తుంటే కనుక, ఎందుకంటే అది నిలబడదు. ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాజల పట్టి క్లాత్ కూడా వేసేసానండి. మనకు చివరినైతే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయాలండి. కింద వైపున పై వైపున అవసరం లేదు. నెక్ దగ్గర అక్కడ మనకి మెడ పీస్ వస్తుంది కాబట్టి అక్కడ ఫోల్డింగ్ అవసరం లేదండి. మన కింద వైపునే ఫోల్డ్ చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం కాజల పట్టి కూడా కుట్టేసుకోవాలి. దాని సైడ్ ఇంకో స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడడానికి. ఓకేనా ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఉన్న కట్ చేయమని ఉంటే అది కూడా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు షేప్ బెల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మనకి కింద వైపున షేప్ బెల్ట్ వస్తుంది, పై వైపున ఫ్రంట్ పార్ట్ వస్తుందండి. సేమ్ అదేవిధంగా మెయిన్ డాట్ కూడా మనకి ఆపోజిట్కి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా మన వైపు అయితే ఫోల్డ్ చేసుకోకూడదండి, మనకు ఆపోజిట్లోనే ఫోల్డ్ చేసేయాలి. అదేవిధంగా రెండో వైపు తిప్పేసుకుని మనం స్టిచ్ వేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, కుట్టు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నడుము దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదండి, అదైతే కట్ చేయొద్దండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కుట్టు వేస్తాం కదా, లైనింగ్కి ఫ్రంట్ పార్ట్కి కుట్టు వేస్తాం కదా, కుట్టు అనేది పోతుంది, మళ్ళీ కుట్టు వేయాల్సి వస్తుంది. అందుకే కట్ చేయకండి. మనం బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఎలాగా కట్ చేస్తాం కాబట్టి అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసాం కదా మళ్ళీ కుట్టు వేసుకోవాలి, అందుకని టైం వేస్ట్. అది అలా ఉంచేసండి. మనం ప్లెయిన్ అయితే కట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్కి అయితే కుట్టు ఉండదు కాబట్టి కట్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ కదా, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ కుట్టు వేయాల్సి వస్తుంది, అందుకోసం అని చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడైతే ఉక్సులు పట్టి అయితే వేసేస్తున్నానండి. చూసారు కదా ఈ విధంగా చివరిని బయట వైపు నుంచి లోపల వైపుకి వెళ్తుందండి ఉక్సులు పట్టి అయితే. అదేవిధంగా చివరిని హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేశానండి. విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ పీస్ తిప్పేసి ఉక్సులు పట్టే పైన కుట్టు వేసేయాలి. ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా వేయండి. అదేవిధంగా లోపలే ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసినా కొంచెం బాగా ఎక్కువ వచ్చేసింది క్లాత్. ఉక్సులు పట్టికి క్లాత్ తక్కువే పడుతుందండి, అందుకోసం నేను కొంచెం కట్ చేసాను. ఈ విధంగా దారం అయితే ఊడిపోయింది. దారం అయితే ఎక్కించేసుకొని అడ్డంగా కుట్టు అయితే వేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఎటువంటి ఖర్చు బయటకు కనిపించకూడదండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలా చూసుకోండి ఎప్పుడైనా సరే. చూసారు కదండి, ఎక్స్ట్రా దారము ఖర్చు ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనకి 2 ఫ్రంట్ పార్ట్లు సేమ్ వస్తున్నాయి లేదా ఒకసారి చూసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి మనకు ఉసులు పట్టి పొడవు ఎక్కువ వస్తుంది. కుట్టేసిన తర్వాత మళ్ళీ చూసుకోకపోతే కుట్టేసిన తర్వాత మనకి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అయిపోతుంది, అందుకోసమని మీరు ముందే చూసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి, ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కుట్టేద్దాం. ఓకేనా. ఇవైతే తిరిగేసి మనం కుట్టయితే వేసి తిరిగేసేయాలండి. హ్యాండ్ అనేది హెమ్మింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కింద అయితే బ్లౌజ్ పీస్ పెట్టి పైన లైనింగ్ పీస్ పెట్టేసి ఒక పాదం ఇంచు వరుస అయితే కుట్టు అయితే వేసేయాలి. ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా. ఈ కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం ఒరిజినల్ పీస్ ఉంటుంది కదండి, చింతరవందరగా ఉంటుంది కదా, అది కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇప్పుడు బ్లౌజ్ పీస్ అని బయట వైపుని తిప్పేసుకోవాలి. లైనింగ్ పీస్ అయితే లోపల వైపుకి వెళ్ళిపోతుందండి, బ్లౌజ్ పీస్ బయట వైపుకి వస్తుంది కదా, ఆ విధంగా. ఇప్పుడు పైన కూడా
కుట్టు అయితే వేయండి, లేకపోతే బాగోదు, నిలబడదు హ్యాండ్ అనేది. ఈ విధంగా కుట్టు వేస్తే మీకు బార్డర్ వేయాలి కదండి, దానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కుట్టు వేస్తే కనుక కుట్టు వేయకుండా వదలకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు దారం మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర కూడా మనం కుట్టు అయితే వేసుకోవాలండి. లైనింగ్ బ్లౌజ్ పీస్ కలిపి ఈ విధంగా అద్దుకుంటూ కుట్టు వేయాలి. ఎందుకంటే ముడతలు పడిపోతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ముడతలు పడే ఛాన్సెస్. అందుకోసం ఎటువంటి ముడతలు రానివ్వకుండా, ముడతలు వచ్చినా కానీ కొంచెం కవర్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తారు కదా ఈ విధంగా, చూసారు కదండి. ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, మనం ముడత ఎవరు వస్తుందో చూసుకుని అవేమి రాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బయట వైపున ఖర్చు ఉంటుంది, అది కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బార్డర్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు బార్డర్ని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి, సమానంగా కట్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు. ఇది కట్ చేసుకుని ఇప్పుడు మనం హ్యాండ్ అటు చివర ఇటు చివర ఖర్చు ఒకేలా ఉండాలండి. మనకి చివరిలో కొంచెం ఎక్కువ ఖర్చు ఉంటుంది కదా, మనకి హ్యాండ్ ఎంత ఉందో అంత బార్డర్ రాదు కాబట్టి హ్యాండ్ అటు చివర ఖర్చు ఇటు చివర ఖర్చు చూసుకొని మనం బార్డర్ వేయాలి. అంటే అటు చివరి ఖర్చు ఇటు చివరికి సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే అప్పుడు మనకి హ్యాండ్ బార్డర్ అనేది సమానంగా వస్తుంది హ్యాండ్కి, లేకపోతే ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ వచ్చేస్తుంది. అందుకోసమని హ్యాండ్ మధ్యలోకి మనకి బార్డర్ రావాలి. ఇప్పుడు విధంగా ఫోల్డ్ చేసిన దగ్గర కొంచెం ఎక్కువ రఫ్ చేయండి. ఫోల్డింగ్ చేసిన దగ్గర కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్ చేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా ఒకవైపు బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అదే రెండో హ్యాండ్ కూడా బార్డర్ అయితే వేసేసేయాలి. చెప్పాను కదండి, అటు చివరి ఖర్చు ఇటు చివరి ఖర్చు కూడా సమానంగా ఉండేలా చూసుకొని మనకు బార్డర్ వేసుకోవాలి. ముందైతే కింద వైపునే వేసుకోవాలండి, తర్వాత మనకి పై వైపున వేసుకోవాలి. కింద వైపున వేసుకుంటే మనకి సమానంగా వచ్చేస్తుంది. చూస్తారు కదా ఈ విధంగా క్లాత్ అయితే ఒక ½ ఇంచ్ అన్న ఫోల్డ్ చేయాలండి. కొంచెం రఫ్ చేయండి ఫోల్డింగ్ దగ్గర, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తారు కదా ఈ విధంగా వీధియేనండి, బార్డర్ వేయడం కష్టమేం కాదు అసలు, చాలా వీధి అనమాట బార్డర్ వేయడం. చూసారు కదా 2 హ్యాండ్స్కి బార్డర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేద్దామండి. ముందు అయితే బ్యాక్ పార్ట్ పెట్టేసి దాని పైన ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా పెట్టేసి మనం నెక్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచే కుట్టు అయితే వేసుకోవాలండి, షోల్డర్ దగ్గర నుంచి వేసుకోకూడదు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, డబల్ స్టిచ్ అయితే వేయండి, ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలండి, లేకపోతే నిలబడదండి, మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగోదు. అందుకోసమే మీరు డబల్ కుట్టు వేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడైతే మెడ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి ½ ఇంచ్ అయితే మెడ పీస్ అయితే ఫోల్డ్ చేసి ఈ విధంగా ½ ఇంచ్ ఖర్చు అయితే పెట్టి ఎందుకంటే స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా మనకి షోల్డర్ జాయింట్ మనకి బ్యాక్ సైడే ఫోల్డింగ్ అయి ఉండాలండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటే లెవెల్లో కుట్టాలి ఫ్రెండ్స్, మెడ పీస్ అనేది ఎక్కువ తక్కువ కూడా కుట్టకూడదు, ఒకటే లెవెల్లో మనకి రావాలి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చివరిన కొంచెం ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడైతే టక్స్ ఇవ్వాలండి, మనకి రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా టక్స్ అయితే ఇవ్వాలి, ఓకేనా. టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. టక్స్ అయితే ఇవ్వడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మెడ పీస్ అయితే ఫోల్డ్ చేసేయాలి, ఖర్చు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. నాకు కొంచెం కుట్టు అనేది బయట అంటే ఖర్చు తక్కువ కనిపించింది, అందుకని కొంచెం లోపలికి కుట్టు అయితే వేస్తున్నాను. ఇదేమి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసి లోపల వైపుకి ఒక ½ ఇంచ్ మందం ఉండేలాగా దీనిపైన కుట్టు వేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ కూడా సమానంగా ఉండాలండి, ఎక్కువ తక్కువ కూడా ఫోల్డింగ్ చేస్తే ఒకవైపు సన్నగా ఒకవైపు లాగు వస్తుంది, అది కూడా మీరు గమనించండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళే, పాత వాళ్ళకైతే అవసరం లేదండి, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి నేను కొత్త వాళ్ళ కోసమని చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా ఒకటే లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది రౌండ్ నెక్ దగ్గర బాగుంటుందండి, మనకి పెట్టేది రౌండ్ నెక్ కాబట్టి ఫినిషింగ్ అని మీరు ఇలా కుడితే నీట్గా వస్తుంది, ఓకేనా.
చూసారు కదండి, ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకుని చివరిన కొంచెం రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్స్కి మధ్యలో ఫోల్డ్ చేసి ఒక టక్ అయితే ఇచ్చుకొని ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసి చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. టక్ ఇచ్చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ఎటువైపు వస్తుందో చూసుకొని ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేసుకోవాలి. నేనైతే కుట్టేటప్పుడు లోతు తీస్తానండి, ముందైతే తీయను. టక్స్ ఇచ్చిన దగ్గర షోల్డర్ మీద పెట్టేసి హ్యాండ్ ఎక్కడ వరకు వస్తుందో కొలుచుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు లాగొద్దండి, హ్యాండ్ అనేది బాగోదు, సాగిపోతుంది. జస్ట్ అలా పెట్టి మీరు కుట్టు వేసేయాలి తప్ప హ్యాండ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ అసలు లాగకూడదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి కొత్తగా కుట్టేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. మళ్ళీ హ్యాండ్ తిప్పేసి బ్లౌజ్ పీస్ పైన అయితే కుట్టు అయితే వస్తుంది. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ పైన కూడా కుట్టు వేసేసుకోవాలి. కింద వైపున కూడా ఒకసారి చూసుకుంటూ వేయండి కుట్టు అనేది. బ్లౌజ్ ఏమన్నా అదే హ్యాండ్ ఏమన్నా ముడత ఏమైనా పడితే కనుక మీరు వెంటనే చూసుకుంటే మీకు ఎక్కువ కుట్టు వేసే పని ఉండదు కదా, అందుకోసమని. ఒక హ్యాండ్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. మధ్యలో టక్స్ అయితే ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసి జాయిన్ చేస్తున్నాను హ్యాండ్ అనేది. ఓకేనా, చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టైలరింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన వీడియోస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మనం రెండో వైపును కూడా హ్యాండ్ డబుల్ కుట్ అయితే వేసేయాలి. చూసారు కదండి, ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేయడం అయితే చాలా ఈజీ అసలు, తెలుసా. ఎక్స్ట్రా దారం కట్ చేసి ఇప్పుడు బాడీ లూజ్ అయితే హ్యాండ్ లూజ్ చూసుకుని అది బ్లౌజ్ తోటి మనకి ఎక్కడ వరకు అయితే కుట్టు ఉంటుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకుని మన హ్యాండ్ దగ్గర కొంచెం రఫ్ చేసి కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మన బాడీ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడైతే కాదల పట్టి దగ్గర ఎక్కడ కుట్టు వస్తుందో షేప్ బెల్ట్ అక్కడ వరకు డాట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడ వస్తుందో మన కుట్లని అవి కూడా చూసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పట్టుకుని రెండు వైపులా ఖర్చు సమానంగా ఉండేలా పెట్టుకుని మనం కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత మన ఖర్చు అనేది రెండు వైపులా కూడా సమానంగానే ఉండాలి. ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ ఉండకూడదండి. రెండు వైపులా సమానంగా ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే కనుక ఒక డాట్ అయితే వేసుకోవచ్చు నడుము దగ్గర, లేకపోతే ఈ విధంగా కుట్టు అయితే వేసేసండి. మ్యాక్సిమం నాకైతే ఎప్పుడు రాదు, ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది ఎక్కువ. అలా వచ్చినప్పుడు నేను నడుము దగ్గర డాట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు అయితే వేసుకోవచ్చండి. కుట్టు కూడా స్ట్రైట్గానే వేయండి ఫ్రెండ్స్, క్రాస్గా లాక్కండి. స్ట్రైట్గా వేస్తేనే మీకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజు ఓపెన్ చేసి బయట వైపుని చూసిన తర్వాత. ఓకేనా కదండి, ఈ విధంగా రఫ్ చేయండి ప్రతి కుట్టికి. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా కుట్టు అయితే వేస్తాను. నేనైతే 4 కుట్లు అయితే వేసేస్తున్నానండి. ఇలా బ్లౌజ్ లూజ్ ఏమైనా ఉంటే ఇంకో కుట్టు అయితే వేస్తాను. చూసరికి ఈ విధంగా ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి. ఖర్చు కూడా ఉంటుందండి, అది కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఒకవైపు అయితే మనకి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా రెండో వైపు కూడా మనం స్టిచ్ చేసేద్దాం. ఓకేనా, రెండో వైపు మనం ఆది బ్లౌజ్తో కాకుండా మన కుట్టేసిన బ్లౌజ్ ఉంటుంది కానీ హ్యాండ్ ఒకవైపు దాంతో చూసుకొని హ్యాండ్ లూజ్ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ అయితే చూసుకోవాలండి. ఇందాక కాదల పట్టి చూసాం కదా, ఇప్పుడు ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ చూసుకొని కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం డాట్ మార్కర్తో మార్క్ చేసుకొని కుట్టు వేసేయాలి, అంతే. చూసారు కదండి, ఈ విధంగా కుట్లు అయితే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్, నేను చేస్తాను. ఓకేనా, మీకు కావాలంటే నేను అడగండి, నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా కావాలన్నా నేను చేస్తాను. డౌట్స్ ఉన్నా అడగండి. ఒకవేళ వీడియో బాగాలేకపోయినా మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఏ కామెంట్ పెట్టినా నేను తీసుకుంటాను. నెగిటివ్ కామెంట్ పెట్టినా నేను తీసుకుంటాను, పాజిటివ్ కామెంట్ పెట్టినా తీసుకుంటానండి. ఇంకా ఇలాంటివి స్టిచ్చింగ్లో కావాలంటే అవి కూడా చేస్తానండి. ఓకేనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.
చూసారు కదండి, బ్లౌజ్ అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని బ్లౌజ్ పీస్ మనం ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఇది కూడా కట్ చేసేసుకుని మనం బ్లౌజ్ పీస్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది బయటకు తీసేసి మనం లూజ్ చూసుకోవాలండి. కుట్టిన తర్వాత ఎప్పుడైనా సరే మనం వెంటనే లూజ్ చూసేసుకోవాలి. చూసుకుంటే కనుక మనకు సేమ్ వస్తే పర్వాలేదండి, ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది. అలా లూజ్ వచ్చినప్పుడు మనం కూడా స్టిచ్ చేసుకోవాలి, సరిపోతుంది. నాకైతే కొంచెం లూజ్ వచ్చిందండి, అందుకని కొంచెం కుట్టయితే వేస్తున్నాను. హ్యాండ్ సరిపోయింది, నాకు నడుము లూజ్ వచ్చింది అనుకున్నాను ఆల్రెడీ. కొంచెం నడుము లూజ్ వస్తుందేమో అని, నాకు ఆల్రెడీ అలాగే వచ్చింది. ఇప్పుడు ఇంకో కుట్టు వేస్తే సరిపోతుందండి. ఒక సైడ్ అయితే వేస్తాను, అదేవిధంగా రెండో వైపు సైడ్ కూడా ఈ విధంగా కుట్టు అయితే వేస్తాను. నేనైతే ఇలాగే వేస్తానండి, లూజ్ వస్తే కనుక కొంచెం తొందరగా అయిపోతుందని, అందుకోసమని. ఫ్రెష్ దారం ఉంటుంది కదా, అక్కడ మధ్యలో జాయింట్ కూడా ఉంటుంది, అది కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ విలువైన టైంని నా వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.